నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వార్తా కథనాలని చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మన ప్రజా వాయిస్ పేపర్లో. అయితే దాదాపు 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఎక్కడ చూసినా వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఉమ్మడి మహబూబాబాద్ ఇటు ప్రాంతాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏది ఏమైనా కూడా ఇటు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ కూడా చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బంది మాత్రం జరుగుతూ ఉంది. ఇక ప్రజా వాయిస్ డిజిటల్ దినపత్రికలో మనకు www.prajavoice.in అనేటువంటి వెబ్సైట్లో మీకు ఈ ప్రజా వాయిస్ డిజిటల్ దినపత్రిక అందుబాటులో ఉంటుంది. మీరేమన్నా రిపోర్టర్గా పని చేయాలనుకుంటే 9849343720 నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు, లేదా కింద స్క్రోలింగ్ అవుతున్నటువంటి 2 నంబర్లకు కూడా మీరు సంప్రదించవచ్చు. ఇక 2వ పేజ్ నుంచి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వర్షాకాలం వ్యాధుల కాలం, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎం వెంకటదాస్ చెప్తా ఉన్నారు. ప్రజా వాయిస్కి సంబంధించి నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి వార్త ఇది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం వెంకటదాస్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్నటువంటి చికిత్సకు సంబంధించి ఆ వైద్యులను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు విజృంభిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పరిసర ప్రాంతాలలో కూడా నీటి నిలువ ఉంచకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇటు దోమలకు సంబంధించినటువంటి లార్వా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా నీరు మాత్రం ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిలువ ఉంచకుండా చూసుకుంటే ఇటువంటి వైరల్ ఫీవర్స్కి కానీ అనారోగ్య బారిన పడకుండా ఉండేటువంటి అవకాశాలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఎస్పీ పరితోష్ చెప్తా ఉన్నారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలనే దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. బుధవారం సింగూర్ ప్రాజెక్టుకు వచ్చే ఇన్ఫ్లో అవుట్ఫ్లో ప్రస్తుత నీటి మట్టం వివరాలు, అలాగే ప్రమాద కారణాల దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ కుండపోతగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సంగారెడ్డికి సంబంధించి అక్కడ సింగూరు డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు వాటర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు కూడా అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు కాబట్టి మేము కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరిస్తామని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఇటు సింగూరు చుట్టుపక్కల ఉన్నటువంటి సంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి, ఆయన కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సింగూరుకి సంబంధించినటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు చెల్లించండి, ఎంపీడీఓ అపర్ణకు వినతి పత్రం. మండల ఫీల్డ్ అసిస్టెంట్ల అసోసియేషన్ నూతన అధ్యక్షులు బేగరి అంజయ్య చెప్తా ఉన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా నాగర్ కర్నూలు జిల్లాలో మైనర్ బాలిక సూసైడ్ అట. ఎందుకు మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకునే ఘటన నాగర్ కర్నూలు జిల్లా ఊరకొండ మండలం తాండాలో చోటు చేసుకుంది. తాండాకు చెందిన బాలిక 16 సంవత్సరాలు ఉంగరం విషయమై సోదరుడితో గొడవ పడింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరి వేసుకుంది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారట. పాపం 16 ఏళ్ల పాప తన అన్ననో తమ్ముడో ఇద్దరితోటి గొడవ అయ్యి ఉంగరం విషయంలో వేలుకు సంబంధించినటువంటి ఉంగరం విషయంలో గొడవయి ఆమె ఆత్మహత్య చేసుకుందట, మనస్తాపానికి గురై. ఏమైనా ఈ పిల్లల ఆత్మహత్యలు, ఈ ఆత్మహత్యల కారణం మెయిన్గా ఈ సినిమాలు బయటి ప్రపంచం, ముఖ్యంగా మొబైల్ ఫోన్, వీటన్నిటి ద్వారా వీళ్ళు ప్రభావితమయ్యి ఆత్మహత్యలు అంటే ఎట్లుంటాయి, ఆత్మహత్య ఏంది, ఇవన్నీ సినిమాలలో బాగా రావడానికి వీళ్ళు ఈ ప్రభావితం చెంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అసలు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఒక చట్టం తీసుకురావాలి. ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ఇంటోళ్ళందరినీ జైలు వేస్తే ఇటువంటి ఒక చట్టం తీసుకొస్తే కొద్ది వరకు ఏమైనా తగ్గుతాయేమో. చాలా వరకు మొన్న ఒక కాలేజ్లో పిల్లగాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఆత్మహత్యలు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. ఈ 16 సంవత్సరాల పాప మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం వచ్చిందంటే ఇవన్నీ ఎవరిని చూసి ప్రభావితమైందంటే ముఖ్యంగా సినిమాలు,
ఆ మొబైల్ ఫోన్లు. ఇక ఏటీసీ సెంటర్ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి. రోబోటిక్ ఎక్సలెన్స్ యంత్ర సామాగ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇల్లులపై సమీక్ష చేసిన స్థానిక ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. ఆయన రేషన్ కార్డులపైన మరియు ఇందిరమ్మ ఇళ్లపైన ఇప్పుడు ఎట్లయినా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీటిపైన ముమ్మరంగా విచారణలు లేకపోతే ముమ్మరంగా పనులు సాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరి ఏదైనా కాంగ్రెస్ పార్టీ మరి ఇదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి కానీ కూడా ప్రజలకు అన్నిటికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కుమ్మరుల బోనాల జాతరను జయప్రదం చేయండి. కుమ్మరి కుండలో దేవతామూర్తులకు బోనం సమర్పించడం అదృష్టం. శ్రావణ మాస తొలి బోనాల జాతర కరపత్రం విడుదల. రాజకీయంగా ఎదగాలి, ఉన్నత పదవులను అధిరోహించాలి. ఏడుకొండల వెంకటేశ్వరం అని చెప్పేసి ఏడుకొండల వెంకటేశ్వరం చెప్తా ఉన్నాడంట. రాజకీయంగా ఎదగాలంట, ఉన్నత పదవులను అధిరోహించాలంట. కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కుమ్మరి కుండలో దేవత సంబంధించి బోనాలను చేస్తా ఉన్నారు. ఇక బోనం అంటేనే కుమ్మరి కుండనే. ఆ కుండ లేకపోతే ఆ కుండలనే మెయిన్గా ఇప్పుడు ఇక అన్ని ఈ బిందె ఆ బిందె అని చెప్పేసి బిందెలలో పెడుతున్నారు. కానీ ముఖ్యంగా ఆ బోనాల పండుగ అంటే అన్ని కులస్తులు జరుపుకునేటువంటి పండుగ. అన్ని కులస్తుల కార్యక్రమాలు అందులో యాడ్ అవుతాయి. కుమ్మరోళ్ళ కుండ, సాలోళ్ళ బట్ట, డప్పు దరువులు, ఇవన్నీ కూడా అన్ని కులాలు కలిపి నిర్వహించేటువంటి పండుగ. ఏదేమైనా తెలంగాణలో జరిపేటువంటి అన్ని పండుగలకు కూడా అందులో ప్రతి ఒక్క కులస్తులు అందులో ఉంటారు. జూరాల ప్రాజెక్టును సందర్శించిన డిఐజీ చౌహాన్. జూరాలకు వరద ఉధృతి కారణంగా గజ్వేల్ జిల్లాలో నది పరివాహక గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో జూరాల ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పెరగడం వల్ల నది పరివాహక గ్రామ ప్రజలు ఇక చాలా వరకు ఎక్కడెక్కడ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నేపథ్యంలో అన్ని ప్రాజెక్టుల విషయాలలో చాలా వరకు కూడా మంచిగా ఉండాలి. ఎందుకంటే జూరాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో కానీ ఏదేమైనా కూడా చాలా వరకు అక్కడ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. ఇక దేమెకలంలో 2 మృతి. కలుషిత నీటితో వాంతులు విరోచనాలు, మెడికల్ క్యాంపు ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు డిమాండ్. తాడావాయి మండలం దేమేకలన్ గ్రామంలో కలుషిత నీరు త్రాగి 2 గ్రామస్తులు చనిపోయారు. గత 3 రోజులుగా గ్రామంలో 20 మందికి పైగా గ్రామస్తులకు వాంతులు విరోచనాలు తీసుకొని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 మృత్యువాత పడ్డారు. కొన్నంటి చిన్నబయ్య 65, మట్టి స్వామి 35 సంబంధించినటువంటి వయసు గల వారు వాంతులు విరోచనాలు చేసుకొని మృత్యువాత పడ్డారని గ్రామస్తులు తెలిపారు. 10ల సంఖ్యలో గత 2-3 రోజులుగా గ్రామ ప్రజలు వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు. కొందరు ప్రైవేట్ ఆసుపత్రిలో వాంతులు విరోచనాలకు చికిత్స పొందుతున్నారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ద్వారా సరఫరా అయిన మంచినీటి కలుషితంతో గ్రామ ప్రజలకు వాంతులు వాస్తవంగా ఈ వర్షాకాలం నేపథ్యంలో వాంతులు విరోచనాలు అవుతున్నాయంటే ముఖ్యంగా ఇది మంచినీటి కారణమే. ఆ మంచినీటికి సంబంధించి చెరువుల్లో కుంటలన్నీ కూడా నిండడం ద్వారా ఎక్కడికక్కడ ఇప్పుడు చాలా వరకు కొన్ని ఫిల్టర్ బ్లడ్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్ బ్లడ్స్ ఖరాబ్ అవ్వడము, లేకపోతే వాటిని ఉపయోగించకపోవడము, ఇవన్నీ కలుషిత నీరు అందులో యాడ్ కావడము, లేకపోతే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ అంతా కూడా ఆ చెరువులకు పోవడము, వీటన్నిటి కూడా కలుషితానికి దారితీస్తాయి. ఏది ఏమైనా స్థానికంగా ఉన్నటువంటి అధికారులే కానీ ప్రజాప్రతినిధులే కానీ అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి. ఈ ఇప్పుడే వాంతులు విరోచనాలు అవుతూ ఉన్నాయంటే తర్వాత కొంత వాత కూడా పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆల్రెడీ 2 మృతి చెందిరట, ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలా ఉంటాయి కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు మేలుకోవాలి, అధికారులు మేలుకొని అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తే ఇప్పటికే మంచిది. లేకపోతే ఇక మనం చాలా వరకు ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రజలారా దయచేసి కామారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు లేకపోతే జిల్లా కలెక్టర్ గారు ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయండి. ఇక వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వైద్య సిబ్బంది పాటిస్తూ ఉన్నారండి. సమయపాలన ఎక్కడ కూడా వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ముఖ్యంగా ఏదైతే
మనం చూస్తూ ఉన్నాం. సూరారంలో నేను మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా. ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినటువంటి నేపథ్యంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో 10 గంటలకు రావాల్సినటువంటి యాక్చువల్గా 9, 8:30, 9 గంటల ప్రాంతంలో రావాల్సినటువంటి డాక్టరు దాదాపు 10:30 వస్తున్నా కూడా సూరారంలో డాక్టర్ రాలేడు. ఎందుకు రాలేడు డాక్టర్ అంటే, నేను పోయి ఒక దాదాపు 2 గంటలు అక్కడ వెయిట్ చేసిన. నేను ఎక్కడ కూడా రిపోర్టర్ అని చెప్పుకోలేదు, ఏమని చెప్పుకోలేదు. చూసిన ఎప్పుడు వస్తారని. 10:30 అవుతున్నా వస్తలేదు. ఇక నాకే అక్కడ విసుకొచ్చి వచ్చేసిన. అక్కడ ముసలోళ్ళు బీపీ చెక్ చేసుకోవడానికి, లేకపోతే బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు గంటలు 8 గంటలకు వచ్చి 10:30, 2-3 గంటలు అవుతున్నా కూడా అక్కడ డాక్టర్ రాలేదు. ఈ సూరారం అనే కాదు, ఇప్పుడు నేను ఇది సూరారంలో చూసిన, సూరారం అనే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎక్కడ కూడా సమయపాలన పాటించడం లేదు. బస్తీ దవాఖానాల పేరిట గతంలో రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది. కనీసం ఆ బస్తీ దవాఖానాలలో కూడా డాక్టర్లు సమయానికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇది వ్యాధుల కాలం. ఈ 3 నెలలు కూడా తీవ్రంగా వ్యాధులు విజృంభిస్తూ ఉంటాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ముఖ్యంగా వస్తూ ఉంటాయి. ఇటువంటి ఈ వ్యాధుల కాలంలోనే డాక్టర్లు సమయపాలన పాటించకపోతే పీకనీకి ఉన్నట్ట ప్రభుత్వ హాస్పిటళ్ళు. అధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ వైద్య సిబ్బంది పైన దృష్టి పెట్టాలి. డిఎంహెచ్ఓలు నగరాలు చేస్తే డిఎంహెచ్ఓలకు మీరు నోటీసులు జారీ చేయాలి. అది ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా అక్కడ డిఎంహెచ్ఓ సరిగ్గా ఉంటే ఇక్కడ వైద్య సిబ్బంది అందరూ సరిగ్గా ఉంటారు. దయచేసి కలెక్టర్ గారు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు ఆయన సొంతింటినే చక్కగా పెట్టుకున్న పరిస్థితి. ఆయన సొంత గ్రామంలోనే, ఆయన సొంతకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఆయనకు సంబంధించినటువంటి పరిధిలోనే ఎప్పటికప్పుడు మొన్న ఒక గిరిజన గ్రామంలో 30 నుంచి 40 మంది అవస్థలు పడ్డారు. మంచినీటి అవస్థ, లేకపోతే ఆ మంచినీటిని కలుషితంగా చేరడంతో వాంతులు విరోచనాలతో అవస్థ. ఇల్లే చక్కగా పెట్టుకున్నోడు ఊరెట్లా చక్కగా పెడతాడు? దయచేసి ఇది వ్యాధుల కాలం. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దృష్టి పెట్టండి. ఎక్కడికక్కడ వైద్య సిబ్బంది కూడా చాలా డమ్మీగా అయిపోయింది. టైంకి వస్తలేరు, జీతాలు తీసుకోవడానికి తప్ప దేనికి పనికిరారు. భాగ్యనగరంలో పెద్దమ్మ తల్లి మందిరం కూల్చివేత వీడియోడు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఆదివారం అమ్మవారి మందిరం కూల్చివేసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు. యథావిధిగా మందిరం నిర్మాణం చేయాలని డిమాండ్. ఓటు బ్యాంకు రాజకీయాలను వదులుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వ హిందూ పరిషత్ హితువు. అత్యంత వైభవంగా ఆషాఢమాస బోనాలు ముగిసాయో లేదో ఇటు అమ్మవారి మందిరాన్ని కూల్చివేసింది హిందూ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం. దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న పెద్దమ్మ తల్లి మందిరాన్ని రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు కలిసి మంగళవారం రాత్రి దొంగల్లా నేలమట్టం చేశారు. దీనిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. కూల్చివేసిన స్థానంలో యథావిధిగా మందిరాన్ని నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తుంది. హిందువుల మనోభావాలు కాలరాస్తే చూస్తూ ఊరుకోమని, తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తుంది. భాగ్యనగరం నడిబొడ్డులోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో దాదాపు 5 దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్నటువంటి పెద్దమ్మ తల్లి మందిరం మంగళవారం రాత్రి పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమంగా కూల్చివేశారు. ఈ దుర్ఘటన తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు బుధవారం ఉదయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూల్చివేత నిరసిస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు సంఘటనా స్థలానికి భారీగా చేరుకొని మందిరాన్ని కూల్చివేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, అదే స్థానంలో భవ్యమైన మందిరం నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. హిందువుల మనోభావాలతో ఆడుకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరిస్తుంది. ఇకనైనా ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకొని పెద్దమ్మ తల్లి మందిరాన్ని ఇంకెందుకు నిర్మిస్తారన్న? కూల్చేసినాక ఇంకెందుకు నిర్మిస్తారు? మన మందిరం కాబట్టి కూల్చేస్తారు. ఒకవేళ మసీదు అక్కడ ఉంటే, అక్కడ రోడ్డు గిట్ వస్తే మసీదు రోడ్లోనే ఉంటుంది, చుట్టుముట్టు రోడ్డు వేస్తారు తప్ప, పక్కకెళ్ళి రోడ్డు వేస్తారు తప్ప కూల్చరు. అవే మసీదుల పరిస్థితి. అదే మన గుడి ఉంటే ఆడ కూల్చేసి దాని మీదకెళ్ళి రోడ్డు వేస్తారు. ఇంతనన్నా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి. గతంలో
గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇలానే చేసింది 10 సంవత్సరాల క్రితం చాలా వరకు. నా అమ్మవారి ఆలయం ఏం చేసిందన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇయ్యాల. ఈరోజు ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ. వెంటనే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులని పోలీస్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎవడైతే ఇటువంటి పని చేసిండో. ఇందులో హిందువులు లేరా? అదే ఒక మసీదు ఉంటే కూల్చేస్తారా? ఇకనైనా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలని మానుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. హిందువుల మనోభావాలు తీయడానికి వచ్చిందా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ చెప్తా ఉంది. అక్కడ బజరంగ్ దళ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా హిందువుల మనోభావాలు కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయొద్దు. సో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉండి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా హిందువుల పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉంది. ఆయన కూడా హిందువే. గెలిచిన తర్వాత ఊరిలో ఉన్నటువంటి ఒక అమ్మవారి ఆలయం పోయినటువంటి వ్యక్తి ఇట్లా ఇటువంటి పని చేయడం నేను అనుకుంటున్నా. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమైనా ఎక్కువ శాతాలు చేస్తే ఎవడు ఊరుకోడు. ఇక్కడ కూడా విశ్వ హిందూ పరిషత్ ఊరుకోదు. గౌరవ ముఖ్యమంత్రి గారి పైన మాకు ఎంతగానో నమ్మకం ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మాకు ఎంతగానో నమ్మకం ఉంది. ఇటువంటి ఆలయం కూల్చివేసిరు కదా ముఖ్యమంత్రి గారు, మీరు మీ దృష్టికి వస్తే అమ్మవారి ఆలయాన్ని వైభవంగా పునర్నిర్మాణం చేయాలి. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టే. ఇప్పుడు ఇట్లా చేస్తే ఇప్పుడు బైపోల్ ఎలక్షన్లో మీ కాంగ్రెస్ పార్టీ రాదండి, మళ్ళీ వస్తుందని మీరు అనుకుంటారు కదా. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ రాదు. ఇంకా పూర నిలవటం కావాలి స్థానిక సంస్థల్లో. ఇది కనుక ఇంకా పూర తెరపైకి వస్తే. హై స్పీడ్లో ఉచిత బస్సు 200 కోట్ల మంది మహాలక్ష్మిలో ప్రయాణం. వారి కోసం అయిన ఖర్చు 6,700 కోట్లు. షాద్నగర్ డిపోకు 7,43,00,000 ఆదాయం. షాద్నగర్ బస్ స్టేషన్లో ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో సంబరాలంట. మహాలక్ష్మి పథకం కింద ఈ బస్సులన్నీ కూడా బస్సులకు సంబంధించినటువంటి ఛార్జీలన్నీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది కదా. ఇక బస్సులు ఫ్రీ అనేసరికి మహిళలు మొత్తం ఇక బస్సులలో పోయేసరికి బస్సు వాళ్ళకు మంచి ఆదాయం వచ్చిందట. ఆర్టీసీ సిబ్బందులకు గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇటు బస్సులలో చేసిరు. కేసీఆర్ కిట్ తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది ఇటు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చి బస్సులలో ప్రయాణం చేసిన తర్వాత ఆర్టీసీకి ఆదాయం తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. పొంగి పొర్లుతున్న వాగులు వంకలు ఆయా గ్రామాలకు స్తంభించిన రాకపోకలట. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. తాడూరు మండల పరిధిలోని పలు గ్రామాల గుండా దుందువి నది ప్రవహిస్తున్న కారణంగా చాలా వరకు కూడా రాకపోకలన్నీ కూడా స్తంభించినాయి. అంటే ఇక చాలా వరకు ఈ 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఎక్కడ కూడా రాకపోకలన్నీ కూడా తీవ్రంగా స్తంభించిపోయినాయి. ఆ వాహనదారులు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. గత 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఓకే, గ్రేటు మంత్రి రాజనరసింహ గారు. కొంచెం వైద్య సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం మీరు చెప్తా ఉన్నారు కదా, మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని. మీ ప్రభుత్వంలో వేస్తారేమో, మంచిదే. కొంచెం వైద్య సిబ్బందికి కూడా మీరు ఆదేశాలు జారీ చేయండి. ఎక్కడికక్కడ వైద్య సిబ్బంది చులకనగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. మాజీ ఎంపీపీ బండా పర్వతాలు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లపల్లి మండల మాజీ ఎంపీపీ బండా పర్వతాలు ఓ ప్రకటనలో మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కొరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. ఇక రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సభ్యుడిగా జాన్ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ. వజీరాబాద్ ముల్కల కాలువ మేజర్ల ద్వారా సాగుకు నీటి విడుదల. గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శంకర నాయక్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రజాప్రభుత్వాన్ని అభినందిస్తున్న రైతన్నలట.
విద్యారంగం సమస్యలు పరిష్కారం చేయండి. ఆలూరులో పీడిఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు బొజ్జి శ్రీకాంత్ చెప్తా ఉన్నారు. విద్యారంగ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పీడిఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఇటు నిన్న 23 నాడు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చినటువంటి పీడిఎస్ వివిధ విద్యార్థి సంఘాలు నిన్న బంద్ కూడా విజయవంతంగా జరిగింది. కొన్ని ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలలు సహకరించని, కొన్ని సహకరించలేవు. ఇక సహకరించిన వాటికి వీళ్ళు పోయి ధర్నాలు చేసి బంద్ను ప్రకటించారు. ఇక నేషనల్ స్టేట్ హైవే బ్లాక్ స్పాట్ పరిశీలన, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, హోటల్స్ దాబాల వద్ద మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శరత్ చంద్ర పవార్ గారు చెప్తా ఉన్నారు. నాకు ఈయనను చూస్తూ ఉంటే మంచి సినిమాలో ఒక చిరంజీవి ఎస్పీగా ఉంటాడు, చాలా అట్లా చూసినట్టు అనిపిస్తుంది. డేలో ఒక విషయంతో వార్తలలోకి ఎక్కుతున్నాడు. ఏదేమైనా కూడా ఈయనలాగా ఉండాలి ఎస్పీలు. ఎందుకంటే ఇప్పుడు శరత్ చంద్ర పవార్ గారు రోజుకొక దగ్గరికి పోయి పరిశీలిస్తూ ఉంటారు. మిగతా చాలామంది కూడా ఎస్పీ కార్యాలయాల్లో ఏసీ కింద కూర్చుంటారు. ఈయనను చూసి ఆదర్శంగా తీసుకోవాలి. వయసులో చిన్నోడైనా కూడా చాలా వరకు మంచి ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ శాంతి భద్రతలకు సంబంధించి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు సారు. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ రూపాయలు 26.81 కోట్లతో ఆధునీకరణ అట. అనేది జూమ్ చేయి. కాంగ్రెస్ నేత లైంగిక వేధింపులు. నారాయణఖేడ్ బీసీ గర్ల్స్ హాస్టల్లో ఘటన. అమ్మాయిల గదుల్లోకి వెళ్ళి మరీ పోలీసులను ఆశ్రయించిన బాలికలు. నారాయణఖేడ్ బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్ రాజేష్ చౌహాన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ మేరకు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు చేరుకున్న విద్యార్థినులు రాజేష్పై ఫిర్యాదు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థులపై వార్డెన్ శారదా కుమారుడు కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడని విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని బాలికలు వార్డెన్ హాస్టల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో నారాయణఖేడ్ పోలీసులకు బాలికలు ఫిర్యాదు చేసిరట. నారాయణఖేడ్కి సంబంధించి ఏ హాస్టల్ ఇది? బీసీ గర్ల్స్ హాస్టల్ అట. బీసీ గర్ల్స్ హాస్టల్లా ఉమ్మడి నారాయణఖేడ్ బీసీ గర్ల్స్ హాస్టల్లా వార్డన్ వాళ్ళ కొడుకు కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్. ఏమని ఈ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ అంట, రేవంత్ రెడ్డి గారు ఈ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ అంట, వార్డన్ కొడుకు అంట. ఈ వార్డన్ కొడుకు పిల్లల్ని లైంగికంగా వేధిస్తూ ఉంటే హాస్టల్లో పోయి లైంగికంగా వేధిస్తూ ఉన్నాడంట. వీని నడి రోడ్ల చెప్పులు మడక పెట్టి కొట్టాలి ఈ పాల్తు కానీ ఇటువంటి దొంగనా కొడుకులని. సిగ్గు లేదురాబాయ్, అంతగానం ఉంటే చిన్న పిల్లల దగ్గరికి పోయి లైంగికంగా వేధిస్తావు. వీని పోలీసులు విచారణ జరిపి వీనిపైన ఎట్లా చర్యలు తీసుకోవాలంటే ఇంకోటి భయపడాలి. నిజంగా ఇప్పుడు చాలామంది సినిమాలు చూసి ప్రభావితం అవుతారు కదా. పోలీసు వాళ్ళు అంటే ఏంటిదో సినిమాలలో ఎట్లుంటుందో అట్లా చూపెట్టాలి పోలీసు వాళ్ళు. ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ సిస్టమ్ ఒకటే కాదు, ఇటువంటి దొంగనా కొడుకులు లంగనా కొడుకులు పాల్తు లఫుడుగాళ్ళు ఉంటే చింపి నారదీయరి, ఇంకేమైనా గోయిరి వినివి ఇటువంటి కొడుకులను కోస్తేనే చక్కగా అవుతుంది రాష్ట్రం చాలా వరకు కూడా. ఎంత దుర్మార్గమైనటువంటి దుర్మార్గం. ఎక్కడ ఏముందండి ఆడవాళ్ళకి రక్షణ? ఈడ మంత్రి దామోదర రాజనరసింహ గారు ఈడేం చెప్తున్నారు? మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. గత 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు మహిళలు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఈడ మంత్రి గారు చెప్తా ఉన్నారు. అక్కడేమో మహిళలను మీదే కాంగ్రెస్ పార్టీ అయినా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. రాజనరసింహ గారు ఈడ మీరేమో మహిళలు ఎదగాలి, ఆడనేమో మీ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఏమో మహిళల పైన అసభ్యంగా ప్రవర్తించాలి. ఏందండి ఇటువంటి దొంగన కొడుకులని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఇటు పార్టీకి చెడ్డ పేరు ఫస్ట్. దొంగన కొడుకులు ఎక్కన్నా
ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన అగంతకులు, మంటలను అదుపులోకి తీసుకున్న ఫైర్ సిబ్బంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తలకలమల్ల గ్రామంలో ఆర్టీసీ బస్సుకి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సులోని సగానికి పైగా దగ్ధమైంది. మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సును మంగళవారం రాత్రి తడక మల్ల గ్రామంలో ప్రధాన జంక్షన్ వద్ద ప్రతిరోజు లాగే నైట్ హాల్ట్కి పార్కింగ్ చేయడం జరిగింది. గుర్తు తెలియని దుండగులు బస్సును వెనక్కి వైపు నిప్పంటించగానే పక్కనే రెస్ట్ తీసుకుంటున్న బస్సు కండక్టర్ డ్రైవర్ అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొని చేసిరంట. ఈ ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిరట అగంతకులు. ఈ మరి నాకు తెలిసి మొగోళ్ళే పెట్టిండొచ్చు. బస్సులలో ఫ్రీ బస్సు అదేమంటారు మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి చెప్తాను. మొత్తం మహిళలే వచ్చి కూర్చుంటున్నారు. ఇటు మొగోళ్ళు టికెట్ తీసుకున్నా కూడా నిలవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఎవరికి కోపం వచ్చి ఇట్లా కట్టిరో పోలీసులు విచారణ చేపట్టాలి. ఆయన ముఖ్యంగా ఆర్టీసీ కండక్టర్ తెలిసి అది సజ్జనర్ గారు దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలి. మరి ఎవరు చేసిరో పాపం రూరల్ సిఐ గారు కూడా దీనిపైన విచారణ చేపడతా ఉంటామని చెప్పేసి సంఘటనా స్థలానికి పోయి చూసిండట. ఏదేమైనా సజ్జనర్ గారు దీనిపైన చర్యలు తీసుకోర్రి, ఎవడో పైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి పోలీస్ శాఖకు ఉత్తర్వులు జారీ చేయరు. ఎస్, ఇది జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల బంద్ను విజయవంతం. వాగ్దానాలు ఆచరణలో పెట్టకపోవడం సిగ్గుచేటు. జిల్లా విద్యార్థి సంఘ నాయకులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. విద్యార్థి సంఘ నాయకులు ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలను బంద్ నిర్వహించడం జరిగింది. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా విద్యారంగానికి మంత్రిని కేటాయించకపోవడం, మంత్రి ఎందుకు కేటాయించలేడు, ముఖ్యమంత్రి గారే మంత్రిగా వివరిస్తున్నారు కదా, ఆయన విద్యారంగాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆయన విద్యార్థి శాఖని మరి ఎందుకు వదులుతలేడు, ఆయన్ని ఎందుకు దాచిపెట్టుకుంటూ అసలు మరి ఎందుకు అర్థమవుతలేదు. కానీ ఒకవేళ ముఖ్యమంత్రి గారే దాచిపెట్టుకున్నారు అంటే ఇక త్వరలో విద్యా రంగం పూర్తిగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయేమో చూద్దాం. 18 నెలలు కదా, ఇంకో 5-6 నెలలు టైం ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం దయచేసి. విద్యార్థి సంఘాలకు కూడా నేను చేస్తున్నా. రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం కావాలి, బీసీ సంఘాల ప్రతినిధి ఎస్ కృష్ణాచారట. ఇక అన్నమోని శ్రీధర్కు అభినందనల వెల్లువ. మొయినాబాద్ మండల ఉపాధ్యక్షుడిగా నియామకం. బలగంతో భాజపా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తా. నా ఎన్నికకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన బీజేపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలని చెప్పి శ్రీధర్ చెప్తా ఉన్నారు. మొయినాబాద్ మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడిగా కనకమామిడి గ్రామానికి చెందిన అన్నెమోని శ్రీధర్ న్యాయవాది నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అయితే శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీధర్కు శుభాకాంక్షల వెలువెత్తాయి. ఈ సందర్భంగా అన్నమోని శ్రీధర్ మాట్లాడుతూ బీజేపీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు ఉంటుందన్నారు. బలమైన భారతీయ జనతా పార్టీ బలగంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరితో కలిసి కట్టుగా ముందుకు సాగుతానన్నారు. నా ఎన్నికకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని శ్రీధర్ తెలియజేశారట. ఈ శ్రీధరణ లాంటి వాళ్ళు చాలామంది కార్యకర్త స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని భారతీయ జనతా పార్టీ నాయకత్వం, అధినాయకత్వం కూడా చాలా వరకు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను గుర్తించి వారికి గౌరవాన్ని అందజేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇది ఎటువంటి పార్టీలో లేదు. ఒక కార్యకర్తని గుర్తించి ఒక లక్ష్యాన్ని లేకపోతే ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ఆ కార్యకర్తని ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి నిజంగా భారతీయ జనతా పార్టీకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. శ్రీధర్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వికారాబాద్లో చూసుకుందాం, ఒక కార్యకర్త స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక నవీన్ గారికి, ఆయన కార్యకర్త నుంచి ఎస్సీ మోర్చాగా ఎదిగినటువంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. పోయినసారి 7,000 చిల్లర ఓట్లు ఏమో వచ్చినాయి. కానీ అది ఓట్లు ఇవన్నీ బ్యాంక్ పక్కకు పెడితే ఒక కార్యకర్తకి ఇచ్చినటువంటి గౌరవం నిజంగా భారతీయ జనతా పార్టీకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. కానీ ఇక అలాంటి పార్టీ మరి ఎందుకు రాజాసింగ్ను వదులుకుంటుందో చెప్పాలి, తెలీదు. ఏదేమైనా వదులుకోదు రాజాసింగ్ గారిని అని చెప్పేసి మాకు కూడా నమ్మకం ఉన్నది. ఇక రాజాసింగ్ని వదులుకున్న అంత మాత్రాన పార్టీకి పోయేదేం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ పార్టీకి 100% పోతుంది. రాజాసింగ్ ఆయన సొంత ఓటు బ్యాంకు గోషామాలో ఉంది. గోషామాలోనే కాదు, ఇక ఆయన పిలిపిస్తే చాలా వరకు కూడా
హిందుత్వవాదులే కానీ భారతీయ జనతా పార్టీ కరసేవ కార్యకర్తలందరూ కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలి. సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్తా ఉన్నారు. వికారాబాద్కి సంబంధించినటువంటి వార్త. మానుకోట సబ్ రిజిస్టర్ ఆఫీస్కు దారేది, ఎస్పీ ఆఫీస్ ఎదురుగా ఉన్న కెనాల్ కాలువ రోడ్డా లేక బీసీ కాలనీ ఎదురుగా ఉన్నది రోడ్డా? నెల తిరగక ముందుకే రిజిస్ట్రేషన్ ఆఫీస్కు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినా ప్రజలకు దారి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే రిజిస్టర్ ఆఫీస్కు బురదలో నడవాల్సిందే. మరి నడుస్తారు, ఏం చేస్తారు పబ్లిక్ పాపం? ఆ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ కూడా నడవాల్సిందే కదా, బురదలల్లో పోవాల్సిందే, లేకపోతే ఆ బురదలలోనే ఆయన కూడా చూడాల్సిందే. అధికారులు కూడా చూస్తున్నారు కానీ మరి ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు? కనీసం రోడ్లు వేయించినటువంటి పాపాన పోలేదు పాత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం. అక్కడ ఏందండి ఇది? మీ కార్యాలయానికి కొన్ని కోట్లలో ఆదాయం వస్తుంది. అది ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం తీసుకొచ్చేటువంటి కార్యాలయం రిజిస్టర్ కార్యాలయం. అది అక్కడ కూడా రోడ్లు వేయించినటువంటి పరిస్థితి. ఎస్పీ ఆఫీస్ ముందుకెళ్ళి ఉందంట అక్కడ మహబూబాద్. వేగవంతంగా క్రిటికల్ కేర్ హాస్పిటల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి, అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని త్వరలో జిల్లా ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వార్త. వైద్య సేవలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు, మెడికల్ ఆఫీసర్ డిప్యూటీ డిఎంహెచ్ఓలకు షోకాజ్ నోటీసులు. దేవునపల్లి సర్కారు దవాఖానా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. సూపర్ సార్, గ్రేట్, 100% గ్రేట్. ఇట్లా ప్రతి ఒక్క కలెక్టర్లు అక్కడ వైద్య శాఖలలో పోయి సందర్శించండి దయచేసి. షోకాజ్ నోటీసులు ఇస్తారా, సస్పెండ్ చేస్తారా? ఇటువంటి నిమ్మకు నీరెదిగిన వ్యవహరిస్తున్నటువంటి వైద్య నిపుణులను లేకపోతే వైద్యులను ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాలలో అన్ని దవాఖానాలలో ఇదే పరిస్థితి చోటు చేసుకుంది సార్. దయచేసి మంత్రి గారు అన్ని కలెక్టర్లకు జారీ చేయండి. ఇలానే సార్ మీరు గ్రేట్ సార్, కామారెడ్డికి సంబంధించి మీరు పోయిరు కదా, అసలు ఎక్కడా కూడా వైద్య సిబ్బంది మొత్తం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తారు. ఇది ముందే రోగులు వచ్చి రోగుల బారిన పడినటువంటి అవకాశాలు ఉంటాయి. దయచేసి వైద్య సిబ్బంది చురుగ్గా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అధిక వర్షాల పట్ల జాగ్రత్తలు వహించాలి, ప్రజలు అవసరాల కోసం అందుబాటులో కంట్రోల్ రూమ్ పెట్టాం. ఇక వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి. యువకుల్లో నైపుణ్యం పెంచేందుకు ఏటీసీల ఏర్పాటు, శిక్షణ ఉపాధి కల్పనకు నూతన విధానం, ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం, దిశ నిర్దేశం చేసిన కలెక్టర్. ఇక డిటిఎఫ్ సభ్యత్వ నమోదులో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలి, డిటిఎఫ్ మండల అధ్యక్షులు ఆంగోతు భద్రయ్య చెప్తా ఉన్నారు. ఇక ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ, నివేదిక ఆధారంగా చర్యలు. నారాయణ్ ఖేడ్ బీసీ బాలికల కళాశాల వసతి గృహం వార్డెన్ సస్పెన్షన్, వార్డెన్ కుమారుడు అరెస్టు, పోక్సో చట్టం కింద కేసు నమోదు. వసతి గృహంలో నిధులు నిర్వహిస్తున్న 2 అవుట్సోర్సింగ్ సిబ్బంది విధుల నుండి తొలగింపు. గ్రేట్. అప్పుడే స్పందించినటువంటి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు చాలా వరకు మంచిగా. ఏదేమైనా కూడా ఆయన పోలీస్ అధికారులు పోక్సో కింద సెక్షన్ కింద కేసు నమోదు చేసి, ఎందుకంటే మైనర్ బాలికలను వేధించింది కాబట్టి ఇటు పోక్సో ఒకటే కాదు, ఆయన పైన ఇంకా చట్టపరమైన అన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారండి? అరే నీ చెల్లెళ్ళు రాబోయి, నీ చెల్లెళ్ళు అనుకోవాలి, ఏం చెప్పాలి భయ్? కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి పార్టీ బహిష్కరించాలి ఇటువంటి వ్యక్తులని. ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ బహిష్కరించాలి. ఆ పార్టీలు ఏ పార్టీలు అయితే ఆ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తారు ఇటువంటి లంగనా కొడుకులు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలి, ఏబీవీపీ తెలంగాణ కన్వీనర్ వెల్పుల రాజ్ కుమార్. ఇక విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని డి శ్రీనివాస్ చెప్తున్నారు. 42% బీసీ రిజర్వేషన్లతో మొదటి పేజీకి సంబంధించినటువంటి వార్త. ఇక జాతీయ రహదారి పట్ల అధికారుల నిర్లక్ష్యం, వర్షపు నీరు నిలిచి జాతీయ రహదారి కుంటలు
తలపిస్తున్నాయి. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే హైదరాబాద్ ముంబై జాతీయ రహదారి 65 బిహెచ్ఈఎల్ నుండి సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న విషయం తెలిసింది. అయితే ఈ జాతీయ రహదారి విస్తరణ క్రమంలో భాగంగా ముందస్తు ప్రణాళిక లేకుండా డ్రైనేజీ కట్టడాలు జరిపారు. ఈ డ్రైనేజ్ కట్టడాలు అసంపూర్తిగా నిలిచిపోగా సంగారెడ్డి పట్టణంలోని కింది సమీపంలో గల బాలాజీ హాస్పిటల్ ఎదురుగా వర్షపు నీరు నిలిచి జాతీయ రహదారిపై మరియు స్థానిక నివాసం ఉండే వాహనదారులు మరియు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారంట. ఇప్పటికైనా స్పందించి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాహనదారులు స్థానికులు చెప్తా ఉన్నారు. నల్గొండకు సంబంధించినటువంటి వార్త. మరి ఆర్ఎండ్బిఐ అధికారులు మొద్దు నిద్రలో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉంటే పట్టించుకోరు. వాళ్ళు నిద్రలోకి వెళ్ళి మేలుకొని గిట్టు ఉంటే పట్టించుకుంటారు. దయచేసి ఈ వర్షాకాలము రోడ్ల మీద ఇట్లా నీళ్లు చేరుకొని రోడ్లు గుంతలు కనిపించకపోతే వాహనాలు ఢీకొని అక్కడికక్కడ మృతి చెందినటువంటి ఘటనలు చాలా ఉన్నాయండి. ఇంతనన్నా చిత్తశుద్ధి ఉంటే అసలు అధికారులు ఇంతనన్నా చిత్తశుద్ధి ఉంటే గుంతలు పూడి చేయడము కానీ నీటి నిలువ లేకుండా చూసుకోవడం, తక్షణ చర్యలకు తీసుకోండి దయచేసి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కేసీఆర్ కిట్లు ఇవ్వకుండా ఆపితే ఇంకేడ పెరుగుతాయి ప్రభుత్వ హాస్పిటల్లో. ఏమన్నా కేసీఆర్ కిట్లు ఇవ్వకుండా ఆపిరు. కేసీఆర్ ఆయన కిట్లు తీసుకొచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలు పెంచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రసవాలు తగ్గినాయంట. మరి కేసీఆర్ కిట్లు ఇవ్వకుండా ఆపిరంట. మొన్న కేటీఆర్ గారు కూడా చెప్తా ఉన్నారు కేసీఆర్ కిట్లు పంపిణీ చేసుకుంటా. దయచేసి కేసీఆర్ కిట్ పేరు తీసేసైనా కిట్ పెంచండి. ఇప్పుడు ఆ బిడ్డకు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలు పెంచింది కేసీఆర్ కిట్. ఎందుకంటే బిడ్డ ప్రసవించిన తర్వాత బిడ్డకు కావాల్సినటువంటి సామగ్రి అన్నిటికీ తీవ్రంగా ఇబ్బందులు పడతారు పేదోళ్ళు. అవన్నీ తీసుకోవాలంటే అన్నింటినీ కేసీఆర్ కిట్ ద్వారా ఇచ్చి కొద్ది వరకు ఆదాయం కింద చేయూత ఇచ్చినటువంటి పార్టీ. ఏదేమైనా ప్రసవాలు పెంచాలంటే ఈ కిట్ల కార్యక్రమం ఇంకా పెరగాలి. ఏదేమైనా దయచేసి ప్రజావాయిస్ ఛానల్ని చూస్తూనే ఉండండి. మీకు ప్రజావాయిస్ డిజిటల్ దినపత్రిక ఇప్పటికప్పుడు కూడా మీకు అందిస్తూ ఉంటాను. నేను మీ జర్నలిస్ట్ పవన్ సాయన్నతో.